మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ 52వ డివిజన్ పెద్ద అంబర్పేట్లోని కోహెడ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రియలైజ్ డీనిక్షన్ సెంటర్ అండ్ హాస్పిటల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన హాస్పిటల్ అంతా తిరిగి పరిశీలించారు. ఆస్పత్రి చైర్మన్ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ మహేంద్ర శేఖర్ సిద్దంకి కృష్ణారెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిద్దంకి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యసనాలకు బానిసలైన వారిని తిరిగి సాధారణ మనుషులుగా మార్చేందుకు పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో రియలైజ్ డీనిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి యాజమాన్యం కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాల్లో తిరిగి వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. వారు వ్యాపార రంగంలో మరింత ఎదిగి మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇంద్రశేఖర్, మాజీ సర్పంచ్ పంది పెంటయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పాలడుగు నాగార్జున, పాలడుగు నితిన్ తదితరులు పాల్గొన్నారు. 52వ డివిజన్ పెద్దంబర్పేటలో రియలైజ్ డి అడిక్షన్ రిహాబ్ సెంటర్ని చాలా ఘనంగా ప్రారంభిస్తున్న డాక్టర్ మహేందర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళ తండ్రి గారైన ప్రేమ్రాజ్ గాంధీ ఎక్స్ సర్పంచ్ పెద్దంబర్పేట్ అలియాస్ పందిపెంటయ్య గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టి ఇవాళ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే డ్రగ్స్ కానీ మిగతాది ఈ టెన్షన్స్తోని వాళ్ళు డిప్రెషన్కి లోనై ఏ విధంగా అయితే పోతుర్రో వాటి అన్నిటికీ రిలేటెడ్గా ఒక 3 to 4 months వీళ్ళు తీసుకొని అలాంటి పేషెంట్స్ని ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్లకు ఈ రిహాబ్లో చేసేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ మహేందర్ గారిని మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి ఇలాంటి సెంటర్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే మన యువత ఈరోజు ఏదైతే ఉందో కొద్దిగా చాలా గంజాయి విషయంలో కానీ చాలా విషయాలలో పక్కదోవ బట్టి ఆల్కహాలిక్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అందుగురించి మహేందర్ యాదవ్ గారికి వారి టీంకు ముందుగా నా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా ఈ రిహాబ్ ఏదైతే రియలైజ్ రిహాబ్ ఏదైతే ఉందో ఇది ఇంకా మరీ అభివృద్ధి చెంది చాలామంది పేషెంట్స్కి ఉపయోగపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేందర్ గారికి, అదేవిధంగా పందిపెంటయ్య గారికి ధన్యవాదాలు.